తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మేఘాలు కమ్ముకుంటున్నాయి. రానున్న 2 రోజులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణం వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో సహాయక చర్యల కోసం జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ నడుస్తుంది. దీంతో పాటు హైడ్రా బృందాలను కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న వారం రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసినటువంటి వెదర్ రిపోర్ట్ ను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్, అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. అట్లాగే జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 27వ తేదీన తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అట్లాగే భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అట్లాగే 4వ తేదీ 28కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 నుంచి 29, 30, 31 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రానున్న 4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 5 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ ను కూడా ప్రకటించారు. దాంతో పాటు సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు మాత్రం రాష్ట్రంలోని సుమారు 10 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించడంతో పాటు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక తర్వాత 3 రోజులు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశము కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అయితే 24/7 కూడా పనిచేస్తుంది. ఏదైతే 6 జోన్ల పరిధిలో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటు నాలాలకు సంబంధించి కానీ తరచూ ప్రమాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు టీంలను అలర్ట్ చేస్తూ హైడ్రా అట్లాగే జిహెచ్ఎంసీ బృందాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు కానీ అట్లాగే ఆన్లైన్, ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ఫిర్యాదులకు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతూ లోకల్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లను అలర్ట్ చేయడం, అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా యంత్రాంగం పనిచేస్తుంది. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్.